హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ పంజాగుట్ట హైదరాబాద్లో ఉన్న భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ MBBS అబ్రాడ్లో ఉన్నానండి నేను. అయితే ఇదంతా ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్నంత ఎడ్యుకేషన్ సీజన్ కదా. పిల్లలు పెద్దలు అందరూ కూడా టెన్షన్లో ఉంటారు. 10th తర్వాత ఏంటి, ఇంటర్ తర్వాత ఏంటి, డిగ్రీ తర్వాత ఏంటి అని చెప్పి. సో చాలామంది ఫస్ట్ చిన్నప్పటి నుంచి పిల్లల్ని కదిలిస్తే మీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి, ఫ్యూచర్ గోల్ ఏంటి అంటే తెలియని వయసులో కూడా అందరూ చెప్పేది MBBS, డాక్టర్ అవుతాను అని చెప్పి. సో జార్జియాలో కానీ, వియత్నాంలో కానీ, కిర్గిస్తాన్లో కానీ MBBS చదవాలి అని అంటే మనకి బెస్ట్ ఆప్షన్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అని నేను చెప్తాను. ఎందుకంటే పాస్ట్ 20 years నుంచి చాలామంది పిల్లల్ని, చాలామంది డాక్టర్స్ని ఇన్ఫ్యాక్ట్ ప్రపంచానికి వీరు పరిచయం చేశారని చెప్పాలి. సో రైట్ నౌ నేను ఇక్కడ వీళ్ళ ఆఫీస్లో ఉన్నాను. వీళ్ళ ఆఫీస్లో అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏమేమి ఉంటాయి, ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని పంపించారు, రాగానే ఎంట్రన్స్లోనే నాకు ఈ వీడియో పంపించింది. వీళ్ళందరూ సక్సెస్ స్టోరీస్ అనమాట. చూసి ఎంతమంది గర్ల్స్, చిన్న పిల్లలు ఉన్నారో చూడండి, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. వీళ్ళ డాక్టర్స్గా డిఫరెంట్ కంట్రీస్, పార్ట్స్ ఆఫ్ కంట్రీస్లో మన ఇండియన్స్ని, మన హైదరాబాద్ పీపుల్ని స్పెషల్గా పంపించి, మన ఆంధ్ర తెలుగు స్పీకింగ్ పీపుల్ని మోస్ట్లీ పంపించి ప్రౌడ్ డాక్టర్స్గా తీర్చిదిద్దారు వీళ్ళు. సో వీళ్ళ ఆఫీస్ టూర్ అసలు ఏముంది, ఎందుకు వీళ్ళు ఇంత పాపులర్ అయ్యారు, ఎందుకు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ MBBS అబ్రాడ్ అంటే ఇంత పేరు తెలుసుకుందాము. నాతో పాటు మీ అందరూ కూడా నేను ఇక్కడికి వచ్చా. సో వెళ్దామా లోపలికి, అసలు క్యాబిన్స్ ఏంటి, వీళ్ళ ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ తెలుసుకుందాం రండి. Hi Amelia garu. Hi. Great to come in here అండి. సో అమూల్య విల్ గైడ్ మీ త్రూ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి క్యాబిన్స్ వర్కౌట్ లో ఉన్నాయి, ఇక్కడ ఏమేమి జరుగుతుంది అని చెప్పేసి. ఫస్ట్ రాగానే ఫస్ట్ వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టేస్తాం మనం. వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టాక ఎంక్వైరీ ఫామ్ అవి ఫిల్ చేసేసి కాసేపు రిలాక్స్ అయ్యాక నెక్స్ట్ కౌన్సిలింగ్ కి మనం తీసుకెళ్తాం. కౌన్సిలింగ్ రూమ్. కౌన్సిలింగ్ ఓకే, ఇప్పుడు వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ వెయిటింగ్ రూమ్ తర్వాత మనం కౌన్సిలింగ్ రూమ్ కి వెళ్ళాలి, రైట్? యా. సో ఇవన్నీ కౌన్సిలింగ్ రూమ్స్. అవును, మనకి 5 కౌన్సిలింగ్ క్యాబిన్స్ అనేటివి ఉన్నాయి. సో ఏం కౌన్సిల్ చేస్తారు? కౌన్సిలింగ్ అంటే పేరెంట్స్ రాగానే కౌన్సిలింగ్ వెళ్ళి వాళ్ళని గైడెన్స్ ఇస్తారు. ఎలా అంటే మన ప్రాసెస్ ఎలా ఉంటుంది, యూనివర్సిటీస్ గురించి ఎలా ఉంటాయి, అండ్ ప్రతి ఎవ్రీ డీటెయిల్స్ అనేది ఇన్ డీటెయిల్గా విత్ వీడియోస్తో సహా వాళ్ళు మన కౌన్సిలర్స్ అనేది ప్రతి పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేరెంట్స్కి. ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తారు మీకు. ఆఫ్టర్ కౌన్సిలింగ్ నెక్స్ట్ వాళ్ళు MD సార్ని కానీ CEO మేడంని కానీ మీట్ అవుతారు. నెక్స్ట్ వాళ్ళ క్యాబిన్కి వెళ్ళి త్రూ దెన్ మనం నెక్స్ట్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తారు వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్కి. ఓకే, సో ఇదంతా టెలికాలింగ్స్ అన్నట్టు. ఓకే, సో వీళ్ళంతా ఇక్కడ ఉంటుంది. సో దే విల్ గైడ్ us to the parents to come to the office. ఓకే, ఆల్మోస్ట్ ఎంతమంది ఉంటారండి? అరౌండ్ ఇక్కడ 30 people వరకు ఉంటారు. ఓకే, సో ఇప్పటి వరకు పాస్ట్ 20 years నుంచి అప్రాక్సిమేట్లీ ఎంత మంది వరకు వెళ్ళుంటారండి? వియత్నాం కానీ, జార్జియా కానీ? ఎవ్రీ బ్యాచెస్ అంటే ఎవ్రీ ఇయర్ 500+ స్టూడెంట్స్ వెళ్తూనే ఉంటారు. ఇది కాన్ఫరెన్స్ రూమ్. లైక్ ఎన్ని మీటింగ్స్ ఏమైనా ఉంటే మనకి ఇన్ హౌస్ మీటింగ్స్ ఏమైనా ఉంటే సో ఇందులో జరుగుతున్నాయి కాన్ఫరెన్స్. ఇది వచ్చేసి మన CEO మేడం క్యాబిన్. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ నేను పంజాగుట్ట హైదరాబాద్లో ఉన్న భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ MBBS అబ్రాడ్ వారి దగ్గర ఉన్నానండి. డాక్టర్ BSS ప్రసాద్ గారు, ది మేనేజింగ్ డైరెక్టర్, నాతో పాటు ఉన్నారు. అండ్ జార్జియా యూనివర్సిటీకి సంబంధించి డాక్టర్ అలెగ్జాండర్ లొలాజే గారు నాతో పాటు ఉన్నారు, PhD ప్రొఫెసర్. అండ్ హాయ్ సార్. హలో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంతా కూడా ఒకలాంటి ఫీవర్ అట్మాస్ఫియర్ ఉందండి పేరెంట్స్లో కానీ పిల్లల్లో కానీ. బికాజ్ ఆఫ్టర్ 10th ఏంటి, ఆఫ్టర్ ఇంటర్ ఏంటి, ఆఫ్టర్ డిగ్రీ ఏంటి అని. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పుణ్యమా అని MBBS చదవాలనుకున్న వాళ్ళకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. బికాస్ 2005 నుంచి అట్లా మీరు సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు పిల్లలందరినీ. అంటే నేను ఒకసారి మీ ముందు కూర్చునే ముందు ఆఫీసర్తో ఒకసారి ఒక టూర్ వేసేసాను సార్, చుట్టేశాను. ఆ ఫొటోసే నాకు చాలా సమాధానాలు చెప్తా ఉన్నాయి. ఆ ప్రౌడ్ మూమెంట్స్ కానివ్వండి, మీవి కానివ్వండి, అవుట్ దేర్ స్క్రీన్ పైన వచ్చిన పిల్లల ఫేసెస్ కానివ్వండి. సో ఎంతోమంది డాక్టర్స్ని ఇక్కడ ఈ స్పేస్ అందించిందేమో అనిపిస్తుంది నాకు 3 different parts of వరల్డ్ నుంచి. సో హౌ ప్రౌడ్ ఆర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్? సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మీరు చెప్పిన విధంగా 2005 June 19th స్థాపించబడింది. సో నెక్స్ట్ మంత్ June 19 తోటి 20 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో ఇది నిజంగానే ఇది ప్రౌడ్ మూమెంట్ మాకు. ఎందుకంటే 20 years ఎలా గడిచిపోయినా నిజంగా కూడా మాకు గుర్తులేదు. ఇది ప్రాక్టికల్గా చెప్తున్న వర్డ్స్. సో ఎంతమంది స్టూడెంట్స్ మా ద్వారా MBBS అబ్రాడ్లో చేయడము, అయిపోయిన తర్వాత డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డెస్టినేషన్స్లో వాళ్ళు PG కానీ ప్రాక్టీస్ కానీ చేయడము, కొంతమంది ఇండియాకి వచ్చి ప్రాక్టీస్లు కానీ PG కానీ చేయడము,
పెద్ద పెద్ద హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడము. ఇంకా ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే నా స్టూడెంట్స్ ప్రొఫెసర్గా ఇప్పుడు రిక్రూట్ చేసిన స్టూడెంట్స్కి వాళ్ళు టీచింగ్ చేయడానికి వెళ్ళాను. సో ఇవన్నీ కూడా ప్రౌడ్ మూమెంట్స్. వాళ్ళే ప్రొఫెసర్స్, నా స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. నా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత పీజీ చేస్తున్న వాళ్ళు, అయిపోయిన తర్వాత టీచింగ్ ఫీల్డ్లో సెట్ అయిన వాళ్ళు, వాళ్ళే మళ్ళీ మన స్టూడెంట్స్గా ఒకవేళ మనం రిక్వెస్ట్ చేస్తే మన స్టూడెంట్స్కి టీచింగ్ చేసే ఎఫర్ట్స్ ఉన్న వాళ్ళు ఉండడం అనేది ఒక ప్రౌడ్ మూమెంట్. సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడము. అందులో భాగంగా అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ని ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఏ కోర్స్ అయినా ఇండియాలో అవైలబుల్గా దొరుకుతుందండి. ఏ కోర్స్ అయినా కానీ అవైలబుల్గా దొరికిపోతుంది. సో కాల్డ్ మేబీ ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఎంఎస్ ఏదైనా కానీ స్టార్టింగ్ ఫ్రమ్ ఒక 30,000 ఇండియన్ కరెన్సీ నుంచి మ్యాక్సిమం 5 to 6 lakhs లోపల ఇవన్నీ కోర్సులు దొరుకుతాయి. కానీ ఎంబీబీఎస్ 80% దొరకదు. సో ఎందుకు రీజన్ ఏంటంటే దీనికి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ చూస్తే 25 lakhs నీట్ అటెండ్ చేయడము, ఈ ఇయర్ చూస్తే 23 lakhs నీట్ అటెండ్ చేయడము. ఓవరాల్గా సీట్లు వచ్చేసి 1,18,148 సీట్లు ఉండడము. అందులో ఫ్రీ సీట్స్ ఓన్లీ 58,000, ఆల్ ఓవర్ ఇండియాలో 58,000 మాత్రమే ఉండడము. సో అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని చెప్పలేము. కాకపోతే 58,000 సీట్స్ అనేది 23 లక్షల మందికి సర్దడం అనేది ఇంపాసిబుల్. సో 1 లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్ తీసుకోవాలని కావచ్చు, వాళ్ళకి సీట్ దొరుకుతుంది. కొంతమంది ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటా తీసుకోవాలనుకుంటే ఇక్కడ 1 to 1.5 crore ఉన్నది. సో ఇది ఈజీగా అంటే ఎవరైతే అఫోర్డబుల్ ఉన్నారో, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐ కోటా తీసుకోరు. మరి వాట్ అబౌట్ మిడిల్ క్లాస్? సో ఒక స్టూడెంట్ దగ్గర, ఒక పేరెంట్ దగ్గర టోటల్ ప్యాకేజ్ ఒక 15 లక్షలు, లేకపోతే 20 లక్షలు, 25 లక్షలు, మ్యాక్సిమం 30 లక్షల కంటే టోటల్ ప్యాకేజ్ ఎంబీబీఎస్ అడ్మిషన్కు అంతకంటే ఎక్కువ పెట్టడానికి లేదు. కానీ ఎంబీబీఎస్ఏ చదవాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఎంబీబీఎస్ అబ్రాడ్. సో అందుకనే ఇంత డిమాండ్ ఉన్నది కాబట్టి ఏదో ఒక ఆల్టర్నేట్ ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకోవడము, ఇంత సక్సెస్ఫుల్గా సర్వీస్ ఇవ్వడము. సో ఆ విధంగా మా స్టూడెంట్స్ అన్ని వివిధ ఏది హాస్పిటల్లో సెటిల్ అవ్వడం ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్న స్టోరీ అండి. మెనీ కంగ్రాచులేషన్స్ సార్. ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్లో మీరు చెప్పినప్పటికీ కూడా మీకు తెలుసో తెలియకో వాకింగ్ గాడ్స్ని మీరు తయారు చేసి పంపిస్తున్నారు సార్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్కి. బికాస్ డాక్టర్స్ ఆర్ ఆల్వేస్ వి సే దే ఆర్ ద వాకింగ్ గాడ్స్. అంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా ప్రాణాల మీద ప్రీతి ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వాళ్ళు నమ్మకం పెట్టుకునేది దేవుడి పైన, ఆ తర్వాత కనిపించే డాక్టర్ పైనే. సో వై ఓన్లీ జార్జియా అనే క్వశ్చన్ మిమ్మల్ని పోస్ట్ చేసే ముందు లెట్ మీ టాక్ టు యూ సార్. హాయ్ సార్. Hello. So how are you? Oh, namaskaram. So kind of you. So sir, before starting to talk to you anything more, can you please just give the gist of you, because I heard many things about you from sir, like Yes. అంటే జార్జియాలో ఎలాంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్నా ఫస్ట్ అలెగ్జాండర్ గారి చేతి తగలాల్సిందే. ఎనస్థీషియాకి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఎటువంటి క్రిటికల్ పొజిషన్ వచ్చినా కూడా బీయింగ్ అ పిహెచ్డి ప్రొఫెసర్ ఆయన దగ్గరికి వెళ్తే ఇంకా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నట్టు. అంటే అంతటి ప్రొఫెషనల్స్ మనకి జియోమెడి యూనివర్సిటీలో ఉన్నారు కాబట్టి. సో ప్లీజ్ కైండ్లీ సే యువర్ అచీవ్మెంట్స్. Thank you very much for invitation. I'm Dr. Loladze. I'm Vice Rector for Internal Affairs for Education in University Geomedi. I have 20 years experience in my teaching and also treatment work to manage my patients. I am a doctor in critical care, anesthesiology, and in clinical toxicology. I treat and manage hundreds and thousands of people in critical severe patients. Provide a lot of different kind of difficult anesthesia, like the general anesthesia, local and also regional anesthesia. Treat and manage a lot of acute poisonings, also acute severe poisonings. Now I take my job in Central Affiliation Hospital of Geomedi in critical care anesthesiology, and also consultate different hospitals in Tbilisi, in capital of Georgia. I have also big my jobs in research work, provide different investigation with critical care and severe patients, and also we have in Geomedi Research Institute, and we take place all our professors take some different research work. Now I have my research work which is connected with severe patients with severe drug poisonings and with severe hypoxia. This is also my jobs. My main jobs now is the teaching process, of course, to take the new methods from the
different developed country and to involve this teaching method in our everyday teaching processes, to take from another, from India, from USA, from United Kingdom, from Europe, another possibility to use to improve our students' skills, to improve our students' knowledge, of course. Also, I provide teaching in my specialty, in critical care, in anesthesia and toxicology. I have students, and on 6 courses last semesters, I provide my teaching programs. I have very good students, exactly from India, really people who need to study, who know what they want, and who already decide to be good doctors. Because I also do everything for this guy to be good doctors, very high experience and with very high quality skills of practice. So why do you think people has to opt University Geomedi for? Yes. University Geomedi is an old university. Medical program has a 30 years experience already. And University Geomedi is one of the best university, not only in Georgia, in Tbilisi, also in the world, because we use new methods of education. Also, I take today practice in Mayo Clinic in USA and study new methods of education. Everyday practice, PBL, the program-based learning, the bedside learning, or CBL, case-based learning, or any new methods of assessment like the OSCE or OSPI. We use it and we develop new methods every day. We take care for our students, not only in their mission to take the knowledge, also every day they are living. We celebrate all Indian celebration days, because these students, our students, they are also our family members. And we to celebrate not Indian or Georgian and other celebration days, of course, because they must feel as they feel themselves in their homelands. And we do everything for our students, you know. Why also the Geomedi? Because Geomedi is in Tbilisi, in capital of Georgia. In Tbilisi, everyone talk on English. There is no language barrier at all. Everyone outside the university, in the restaurant, or it will be the hotels or everywhere, it is possible to talk with everyone. Also, there is not only on English, there is a lot of guys who already talk Indian, you know, Georgian guys, because there is so many people, so many students, thousands of students from India participate in Tbilisi, and they are living, and some of them already working in our hospitals. Because I think the Geomedi is the best choice. Geomedi has a lot of accreditation, you know, from European medical educators, from the European Society of Universities. Valid, our diploma is valid in USA, Canada, Australia, United Kingdom, Europe, India, everywhere. Also, of course, in Georgia. We have a lot of accreditation such the AQUIN accreditation. The AQUIN is an institute of the assessment and accreditation in Europe. The Geomedi is the only one university who has the AQUIN accreditation. AQUIN is itself the member of the European Board of Accreditation. Because Geomedi is the #1 and the best, I think, and please enjoy. Come to our university. We are ready to give your knowledge, which is waiting for you. Wow. So, మీరు చెప్పండి, లైక్ వై జార్జియా, మీరు ఎందుకు జార్జియా అనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు MBBS కోసం? సో ఇంతకుముందు మాట్లాడినట్టు ఒక స్టూడెంట్ పేరెంట్ దగ్గర ఒక 20 lakhs ± 5 lakhs బడ్జెట్ ఉన్నప్పుడు, ఇక్కడ పాసిబుల్ కానప్పుడు కంపల్సరీగా MBBS అబ్రాడ్ అనేది ఆప్షన్. సో ఈ ఆప్షన్లో త్రూఅవుట్ ది వరల్డ్ మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళి చూడాలి, ఇది అంతా ఎంక్వైరీ చేయాలి, ఎక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగున్నది, కమ్యూనికేషన్ బాగుంది, వీసా ప్రాసెస్ ఎలా ఉన్నది, ఇది స్టూడెంట్ పేరెంట్ తోటి పాసిబుల్ కాదు, అతనుకున్న అతి షార్ట్ పీరియడ్లో పాసిబుల్ కాదు. సో నేను కానీ నాలాంటి వాళ్ళు కానీ ఎక్కడో వెళ్ళి అక్కడ ఏ కంట్రీ బాగుంది, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, అండ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఎలా ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది, ఇలా ఎంక్వైరీ చేసి మనలాగా ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నదా లేదా వెరిఫై చేసుకొని, మన నామ్స్కు అనుగుణంగా ఉన్నదా లేదా చూసుకొని,
ఒక ప్రోడక్ట్లా ఇక్కడ తీసుకొస్తే కానీ ఇక్కడ స్టూడెంట్స్ తెలియదు. సో అలా ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. మేబీ రష్యాకు ఒక రిప్రజెంటేటివ్ కావచ్చు, కజకిస్తాన్కు, కిర్గిస్తాన్కు అలా రిప్రజెంటేటివ్ ఎలా ఉంటారో, సో జార్జియాకు రిప్రజెంటేటివ్గా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ వ్యవహరిస్తున్నారు. సో ఇక్కడ మేము జార్జియాని మన తెలుగు పిల్లలకు జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, సో జార్జియాకు ఎక్కువ మంది ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ని పంపించడం కావచ్చు. ఓన్లీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి మాత్రమే జార్జియా నుంచి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ, పాస్డ్ అవుట్ బ్యాచెస్ కానీ, FMG పాస్ అయిన స్టూడెంట్స్ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో సెటిల్ అయిన స్టూడెంట్స్ కానీ ఉండడం జరుగుతున్నది. సో ఆ విధంగా అన్ని విషయాలలో మేము అన్ని కంట్రీస్ను చూసి వెరిఫై చేసుకొని అన్ని విధాల జార్జియా అనేది మన ఇండియన్ స్టూడెంట్స్కు మెడికల్ ఎడ్యుకేషన్కు బాగుంటుంది అన్ని విషయాలన్న ఉద్దేశంతో జార్జియాని చూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే జార్జియా అనేది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో కూడా సైన్ చేశారు. కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ మోర్ ఓవర్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అయి ఉండి డైరెక్ట్ MBBS ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. జార్జియా అనేది వెల్ డెవలప్డ్ కంట్రీ. ఇక యూరోపియన్ కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. ఆ విధంగా జార్జియా ఉండడము, ప్లస్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, 5 hours లోపల రీచ్ అయిపోవచ్చు, 15,000 to 20,000 లోపల ఎయిర్ ఫేర్ లోపల వెళ్ళిపోవచ్చు. సో ఈజీ ట్రాన్స్పోర్టేషన్, అంటే మార్నింగ్ డిపార్చర్ అవుతే అరైవల్ కూడా మార్నింగ్ అవర్స్లో అయిపోవడం, అంటే గుడ్ మార్నింగ్ చెప్పి దిగిన తర్వాత కూడా గుడ్ మార్నింగ్ చెప్పే అవకాశం ఉన్న కంట్రీ. మేము చూస్ చేసుకున్న కంట్రీస్ అన్ని కూడా ఓన్లీ అంటే మినిమం 3 hours నుంచి మాక్సిమం 5-6 hours లోపల రీచ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం అన్ని విషయాల్లో మనకు అందుబాటులో ఉండేలా చూసుకున్నాము. క్లైమేట్ బాగుంటుంది. జార్జియా క్రిస్టియన్ కంట్రీ, మోర్ దెన్ 90% క్రిస్టియన్ పాపులేషన్ ఉండడము. ఇంకొక బ్యూటీ థింగ్ ఇన్ జార్జియా ఏంటంటే గెస్ట్ని గాడ్స్ యొక్క గిఫ్ట్ లాగా పరిగణిస్తారు. సో అలా మన ఇండియన్స్కు చాలా రెస్పెక్ట్ ఉంది అక్కడ. సో అందులో కూడా మనకు ఈ యూనివర్సిటీ జియోమెడి అనేది క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉండడము, మనకి ఎయిర్పోర్ట్ కూడా వెరీ నియర్గా ఉండడము, తర్వాత ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండడము, ఇవన్నీ కారణాల వల్ల యూనివర్సిటీ జియోమెడి చూస్ చేసుకోవడము. తర్వాత అక్కడ మాది ఇక్కడ ఏ విధంగా అయితే రిజిస్టర్డ్ కంపెనీయో జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మా కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్, హాస్టల్స్, ఎవ్రీథింగ్ కూడా ఎస్టాబ్లిష్ అయినది. గర్ల్స్కి సపరేట్ హాస్టల్, బాయ్స్కి సపరేట్ హాస్టల్. ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా మన ఇండియన్ చెఫ్ తోటి మనము ఇక్కడ ఏదైతే తీసుకుంటామో, అందరు కూడా తెలుగు పిల్లలే మ్యాక్సిమం ఉన్నారు అందులో. సో మనం ఇక్కడ ఏదైతే ఫుడ్ తీసుకుంటామో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ, ఆ విధంగా మధ్యాహ్నం రాత్రి వెజిటబుల్ వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్తో పాటు నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు ఎక్కడ మిస్ అవ్వము. వీక్లీ 3 times నాన్ వెజ్, అందులో కంపల్సరీగా సండే ఈవినింగ్ అనేది బిర్యానీ కంపల్సరీ. సో ఆ విధంగా ఇక్కడ ఏ మాత్రము మన ఫుడ్కి ఎటువంటి డీవియేషన్ లేకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉంటే, అంటే మా ఉద్దేశం ఏంటంటే ఫుడ్ కరెక్ట్గా వాళ్ళకి ఇవ్వగలిగితే మిగిలిన విషయం అంతా వాళ్ళు చూసుకుంటారు. ఫుడ్ అండ్ అకామిడేషన్ బాగా ఇచ్చి వాళ్ళకి సర్వీస్ ఇస్తే ఇక చదువు చెప్పడం అనేది యూనివర్సిటీ బాధ్యత అవుతుంది. యూనివర్సిటీ బాగుండి, ఈ యూనివర్సిటీ ఎక్కడుందో ఆ సిటీ బాగుండి, అన్ని ఫెసిలిటీస్ ఉండి, కంట్రీ సేఫ్టీ, సెక్యూరిటీ, కమ్యూనికేషన్ ఇవన్నీ బాగుండి, మనం ఇచ్చే సర్వీసెస్ దానికి అడిషనల్గా సపోర్ట్ అవుతే స్టూడెంట్ సేఫ్గా కంప్లీట్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని మేము జార్జియాని చూస్ చేసుకోవడం జరిగింది. అందులో ఎస్పెషల్లీ యూనివర్సిటీ జియోమెడిని చూస్ చేసుకోవడం జరిగింది. ఇన్ని రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి కదా సార్ జియోమెడికి. సో ఫీజ్ ఫేర్ ఎలా ఉంటుంది అండ్ అక్రిడియేషన్స్కి సంబంధించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? సో యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి WDMS, WHO రికగ్నైజ్డ్. అండ్ నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన గెజెట్ ప్రకారము 4A, 1, 2, 3, 4, 4B అన్ని పాయింట్స్ కూడా వ్యాలిడ్, అన్నీ కూడా అప్రూవల్ కూడా ఉన్నది ఇది. తర్వాత ECFMG USA, అంటే మనము MBBS యూనివర్సిటీ జియోమెడిలో చేసిన తర్వాత USML అటెండ్ చేసి యూఎస్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్. అండ్ AMSc, AME అంటే అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్, అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్, అండ్ GMC UK ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయి. ఈవెన్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. అంటే ఇన్ ద సెన్స్ యూనివర్సిటీ జియోమెడిలో చదివితే గ్లోబల్ డిగ్రీ వస్తుంది. సో ఇండియాతో పాటు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నదని చెప్పడమే కాదు, ఆల్రెడీ యూనివర్సిటీ జియోమెడిలో చదివిన స్టూడెంట్స్ చాలామంది USML క్లియర్ చేసి యూఎస్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అండ్ ప్లాబ్ క్లియర్ చేసి యూకేలో క్లియర్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో డిఫరెంట్ యూరోపియన్ కాంటినెంట్ డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళు అక్కడ పీజీ కానీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇండియాలో కూడా ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దానితో పాటు ఈ అక్రిడిషన్స్తో పాటు అక్విన్ సర్టిఫికేట్, ఇంతకుముందు సార్ చెప్పినట్టు అక్విన్ సర్టిఫికేట్ కూడా యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే ఉన్నది. అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ఇన్స్టిట్యూట్, అంటే మొత్తం టోటల్ క్వాలిటీ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ గివెన్ బై జర్మనీ. అంటే జర్మనీ అంటే మెడికల్ ఎడ్యుకేషన్కు వాళ్ళు లీడర్స్. సో వాళ్ళు వెరిఫై చేసుకొని అక్విన్ సర్టిఫికేట్ ఓన్లీ యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే మనం కొత్తగా యూనివర్సిటీ జియోమెడి గురించి కొత్తగా మాట్లాడి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇన్ని అక్రిడేషన్స్ ఉండి ఇంత ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీ జియోమెడికి కూడా ఫీజు వచ్చేసి చాలా తక్కువ అండి. సో $5,500 per year.
సో $2,750 పర్ ఇయర్ పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. అంటే దాదాపుగా 2,20,30,000 పర్ సెమిస్టర్ పరంగా చేసుకోవచ్చు. టోటల్ ప్యాకేజ్ కాలేజ్ ఫీజు వచ్చేసి 27 నుంచి 28 లక్షలు టోటల్ అన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల కోర్సు 1 ఇయర్ ఇంటర్న్షిప్ 27 నుంచి 28 లక్షలు +/- 50,000 అట్లా, ఎందుకంటే డాలర్ ఫ్లక్చుయేషన్ వల్ల 27 లక్షల్లో కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఇంకా యూనివర్సిటీ జియోమెట్రీకి మాత్రమే ఒక అవకాశం ఉంది, అంటే యూనివర్సిటీ వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు. సో ఈ టోటల్ ఫీజు ఏదైతే ఉన్నదో అది 3 ఇయర్స్ ఫీజు, అంటే 50% ఆఫ్ ది ఫీజు ఫస్ట్ ఇయర్లో పే చేస్తే, అంటే దాదాపు 13-14 lakhs ఫస్ట్ ఇయర్లో పే చేస్తే 3 years హాస్టల్ ఫ్రీ. సో 4th ఇయర్లో స్టార్టింగ్లో రిమైనింగ్ 3 years పే చేశాను అనుకోండి, సో ద రిమైనింగ్ 3 years ఫీజు. ఆ విధంగా 6 years హాస్టల్ ఫ్రీ అవైల్ చేసుకునే అవకాశం ఓన్లీ యూనివర్సిటీ జియోమెట్రీకి మాత్రమే ఉన్నది, ఇంకే యూనివర్సిటీ కూడా లేదు. ఎందుకంటే ఇది స్పెషల్గా రిక్వెస్ట్ చాలా 3-4 times రెక్టర్ తోటి రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే జార్జియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది సూపర్ కాస్ట్లీ, ఎందుకంటే యూరోపియన్ కాంటినెంట్లో ఉంది కాబట్టి సూపర్ కాస్ట్లీ. సో ఒకవేళ ఈ ఫెసిలిటీ లేకపోతే వేరే ఏ యూనివర్సిటీలో జాయిన్ అయినా కానీ హాస్టల్ విషయం లోపల 10 నుంచి 12 లక్షలు వాళ్ళకి ఖచ్చితంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని సేవ్ చేయడానికి గాను యూనివర్సిటీ బిల్డింగ్స్ లోపలనే వీళ్ళకి హాస్టల్ ఫ్రీ ఫెసిలిటీ ఉన్నది. అంటే యూనివర్సిటీ జియోమెట్రీ విషయం లోపల 27 లక్షలు టోటల్ ప్యాకేజ్ డివైడెడ్ ఇంటూ 2 installmentsలో పే చేస్తే వాళ్ళ కోర్స్ అయిపోతుంది. ఇంత తక్కువలో కోర్స్ కంప్లీట్ చేసే అవకాశం జార్జియాలో ఏ యూనివర్సిటీ కూడా లేదు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. So can you just explain me like what kind of challenges you face in day-to-day life and moreover with students and with faculty? Yes, in our universities there is a lot of possibility to give good knowledge for our students. There is a first of all, of course, modern method of teaching. We have every day provide with our students questionnaires like what they want, first of all, yes, because the interest of students is a number one. What they are interested in future. Of course, we have our standard curriculum education, first of all, and we are teaching, and we have a good, very good, high quality professors who are mostly PhD doctors. Everyone, they participate different conference. They are members of different universities and the different international organizations. Professors provide the modern education in our university. Every day we have different possibility to give knowledge, theoretically knowledge, of course, which is main for the doctors. Also the practical knowledge. For practical knowledge, we use new simulation center in our university. New simulation for the emergency medicine, for critical, for anesthesia, for surgery, for everyday practice. Like this is intravenous admission of the fluids, or intravenous catheterization, or urinary catheterization, or intubation, or central catheterization. All are possibility in our simulation centers. All moulages are looks like the human, and the materials, skins, also everything is like the in humans. In our university, we open new virtual reality department. It helps us to simulate different cases for our students, because it is not possible for students for short time to see all cases. What all diseases are in the world. But in simulation center, we can simulate without the problem different patients. And our students can come 100 times even a day and practice once more and once more. It's very good choice. Also, we have our hospitals. First of all, one is named Turostavel Major Hospital. This is multi-function, multidisciplinary hospital. Different subject we teach there, like the internal medicine, or cardiology, or cardiosurgery, or neurosurgery, or even stomatology surgery, anesthesia, operation rooms, cardiology explanation of ECG, many different cases in the hospitals. The hospital is an emergency hospital because every day new patients, hundreds of patients every day admit to the hospital. Also, our professors, PhD professors, provide their teachings in different hospitals in Tbilisi, in different departments. They are also very interesting and very good quality of practical education. Because I think in geometry there is a good possibility to take good practical skills, also the theoretical knowledge for every day for teaching for our students.
our students has not only the take time not only in education. They are young people, and we understand that young people, for them is important also the time outside the curriculum. And this time is, first of all, a lot of clubs for the international students. Our Indian guys, they are very peacefully, and the best students who enjoy in another Georgian or another foreigner students, because they are together take sport every day, football or cricket or something. Also, they meet in restaurant. There is a lot of Indian restaurant in Tbilisi, you know, and we also participate in this restaurant 1 week with my family, and a lot of possibility like the mountain climbing or seasides around Georgia, and our students participate all of these things. Really enjoyable life in Tbilisi. These 6 years education is not only education. This is really life for a younger person. Exactly. And Tbilisi is one of the most popular city in the world for tourists who are coming also in Tbilisi, because for younger person also very enjoyable. Can you speak about like global accreditation regarding geometry? Yes, of course. Students' aims is not only to study and graduate in Georgia and participate in Georgia and pass Georgian exams. Also, Indian, Australia, Canada, or USA, or another countries also exams. Because this examination center, we have valid for our diploma for this examination center. Like this Indian FMG, or it will be the USA, USMLE. We have our students pass the USMLE first and second. Also, we have students who pass the club exams. Also in Georgia, Georgian exam, they can pass, they can be as a junior doctor in Georgia, or they can participate in the residency programs. Both are same. Difference is junior doctors. They in hospital mostly the hospitals give the request how many places there. The residency program in universities, they ask and they ask to students to come and prolong their education of the undergraduate education, because a lot of possibilities for our students in future. This is one level of education our university. Of course, every doctors must prolong their education, not only after the university, also after the residency. All life doctors are studying, but of course the study is very enjoyable, and also we are doctors, and I think after Geomedi University it will be very easy, because the students who graduate our university has a good practice and good knowledge. Though, how are you happy? How much are you satisfied with collaborating Bhagyalakshmi Educational Services MBBS abroad? Yes, thank you very much. The Bhagyalakshmi Education Services, Dr. Prasad is an exclusive official representative of our Geomedi University. I really enjoyed to Mr. Dr. Prasad's. I say only the good words and respect. Thank you very much for your invitation. సార్ మీకు వన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు పేరెంట్స్ వాకిన్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఎప్పటి వరకు కనెక్షన్లో మీరు ఉంటారు సార్? లైక్ త్రూ అవుట్ ఎన్ని రోజులు 6 years వాళ్ళ ఎడ్యుకేషన్ కదా, సో పేరెంట్స్కి కానివ్వండి అటు పిల్లలకి కానీ భాగ్యలక్ష్మి సర్వీసెస్ ఎప్పటి వరకే ఉంటాయి? వన్స్ యూనివర్సిటీలో వచ్చిందంటే టాటా బాబాయ్ లేకపోతే వాట్? త్రూ ఎనీ మీడియా అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత స్టూడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయబోతున్నారంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు ఏం చూడాలన్న విషయంలో వాళ్ళకు అవగాహన ఉండకపోవచ్చు. సో ఆ విషయంలో మనం చూసుకుంటే అసలు టోటల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు 200 కంట్రీస్లో మనకు ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీస్ 14 ఉండే ఇంతకు ముందు. అంటే 2019 కన్నా ముందు మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీగా ఉండేది. అంటే ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ మన ఇండియాకు
రెస్పాన్సిబిలిటీగా ఉండేది. సో అప్పుడు మనకి 2019 కన్నా ముందు దాదాపు 14 కంట్రీస్ మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి మెడికల్ చేయడానికి అవకాశం ఉండే. కానీ 2019లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజాల్వ్ అయిపోవడము, దాని తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ రావడము, నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిన తర్వాత 2020 లోపల అది ఫోర్స్లోకి రావడము, 2021లో అఫీషియల్గా ఒక గెజెట్ రిలీజ్ చేసింది. సో 2021 నవంబర్ 18th నాడు మనకు ఒక గెజెట్ రిలీజ్ చేసిండ్రు. ఎవరైనా స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయాలంటే ఏ విధంగా చేయాలన్న దాని మీద ఒక 5 pages అందులో పొందుపరచడం జరిగింది. సో దాని ప్రకారం వాళ్ళు మెయిన్గా మనకి ఇక్కడ ఎఫ్ఎంజీ రాయాలంటే, లేకపోతే రాబోయే నెక్స్ట్ ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాలంటే అసలు స్టూడెంట్ ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళి చదివినప్పుడు ఏమేం పాయింట్స్ వ్యాలిడ్ అని చెప్పి 4A 4B రూపంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 4Aని కూడా సబ్ డివైడెడ్ ఇంటూ 4 points 1 2 3 4. అందులో ఏం చెప్తున్నారంటే, అంటే 2018 కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్న రోజుల్లో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఏ కంట్రీ లిస్టెడ్ ఉంది అంటే ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తుంది, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, అందులో ఏ యూనివర్సిటీస్కి ఎంసీఏ అప్రూవ్ ఉన్నదన్న విషయాన్ని వాళ్ళు పొందుపరిచిండ్రు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో. కానీ 2018 తర్వాత ఆ లిస్టు దాన్ని తీసేసింది, అసలు లిస్టు లేదు ఇప్పుడు. సో ఎన్ఎంసీలో కానీ, పాత ఎంసీఏలో కానీ, లేకపోతే ఇప్పుడున్న ఎన్ఎంసీలో కానీ ఎక్కడ కూడా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఏ కాలేజ్ అప్రూవల్ అన్న విషయం లోపల మొత్తం లిస్ట్ లేదు, డీలిస్టింగ్ చేసిండ్రు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము చెప్పిన ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఎన్ఎంసీ గెజెట్ ఇచ్చిండ్రో దాని ప్రకారం ఏ కంట్రీ ఏ యూనివర్సిటీ ఆ పాయింట్స్ని సాటిస్ఫై చేస్తారో అక్కడికి వెళ్ళి చదువుకొని పాస్ అయ్యేస్తే ఇక్కడ ఎఫ్ఎంజీ కానీ లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ కానీ రాసి ప్రాక్టీస్ చేసుకోవడానికి, అందులో పాస్ అవుతే ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నదని చెప్పాను. సో ఈ రూల్స్ మాత్రమే ఇప్పుడు మనకు రెఫరెన్స్, ఇంకా వేరే ఎక్కడ రెఫరెన్స్ లేదు. ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కు పేరెంట్కి ఏం కావాలి, సో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయం లోపల అసలు ఎక్కడికి వెళ్ళి చదివితే వ్యాలిడ్ అన్న విషయం లోపల పూర్తి అవగాహన కావాలి. దానికి అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఏది రిక్వైర్మెంట్ ఉంది, మనం వెళ్ళి చదువుతున్న కంట్రీలో ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది మన ఎన్ఎంసీ ఇస్తున్నది మ్యాచ్ అవుతున్నదా చూసుకొని వెళ్తే అప్పుడు స్టూడెంట్కు న్యాయం జరుగుతుంది, అది ఆ డిగ్రీ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో ఆ విషయం లోపల ఆ పాయింట్స్ ఏందో స్టూడెంట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పటికి కూడా కొంతమంది స్టూడెంట్స్కు పేరెంట్స్కు తెలియకుండా ఇది ఎన్ఎంసీ అప్రూవల్ ఉన్నదా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉన్నదా, ఇది లిస్టింగ్ ఉన్నదా, ఎన్ఎంసీ లోపల లిస్ట్ అయ్యి ఉన్నదా అంటారు. అసలు దేర్ ఈస్ నో సచ్ లిస్ట్. ఈ ఎన్ఎంసీ అనేది అటువంటి లిస్ట్ ఏది కూడా మెయింటైన్ చేయట్లేదు. కాకపోతే రూల్స్ మీరు ఫాలో అవ్వండి అని చెప్తున్నది. ఆ రూల్స్ ఏంటిది, 4A వచ్చేసి 4Aలో 1 వచ్చేసి, సో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ మస్ట్ బి 54 months, అంటే 4.5 years. ఎందుకు, మన ఇండియాలో 4.5 years చదువుతున్నారు కాబట్టి అక్కడ కూడా 4.5 years చదవండి. 4A2 ఏమున్నది, మీడియం ఇంటర్న్షిప్ మస్ట్ బి 12 months, అంటే 1 year. మన ఇండియాలో ఏ విధంగానైతే 1 year ఇంటర్న్షిప్ చేస్తున్నారో మన ఇండియాలో ఎంబీబీఎస్ చదివే వాళ్ళు, ఎంబీబీఎస్ అబ్రాడ్ చదివిన వాళ్ళు కూడా 1 year ఇంటర్న్షిప్ చేయాలి ఆల్ టుగెదర్. అంటే 54 months 12 months 66 months, అంటే 5.5 years ఇండియాలో ఏ విధంగానైతే ఎంబీబీఎస్ అవుతున్నారో బయటికి పోయినా కానీ అదే విధంగా చదవాలంటున్నారు. ఈ రూల్ ఎందుకు పెట్టిందంటే, ఈ రూల్స్ కన్నా ముందు అంటే ఈ గెజెట్ కన్నా ముందు ఎక్కడ చదివినా, ఎంత డ్యూరేషన్ చదివినా, ఇంటర్న్షిప్ ఉన్నా లేకపోయినా కానీ ఇండియాలో వచ్చి ఎఫ్ఎంజీ పాస్ అయితే ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేసుకోవడానికి ఉండేది. కానీ ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత 5.5 years ఖచ్చితంగా చదవాల్సిందని 4A2 చెప్తున్నది. 4A3 ఏం చెప్తున్నది, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇంగ్లీష్. ఎందుకు ఈ రూల్ పెట్టారు, కొంతమంది చైనా లాంగ్వేజ్లో, కొంతమంది రష్యా లాంగ్వేజ్లో, డిఫరెంట్ లాంగ్వేజ్లో చదువుకొని వచ్చి ఇండియాలో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఇండియాలో పేషెంట్స్ మీద ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమన్నా జరుగుతుందన్న ఉద్దేశంతో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇండియాలో ఏ విధంగా అయితే ఇంగ్లీష్ ఉన్నదో బయటికి పోయి చదివినా కానీ మీరు ఇంగ్లీష్ మీడియం ఉండాలని 4A3 చెప్తున్నది. 4A4 ఏం చెప్తుందంటే, మన ఇండియాలో ఏదైతే సబ్జెక్ట్స్ చదువుతున్నారో మెడికల్ సబ్జెక్ట్స్ షెడ్యూల్ 1లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్ మాత్రమే అక్కడ చదవాలి. అంటే డ్యూరేషన్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కానీ, సబ్జెక్ట్స్ కానీ మన ఇండియా లాగా ఉండాలి. అలా అయితేనే మేము ఇక్కడ అలో చేస్తామని 4A చెప్పడము. 4B వచ్చేసి రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ. అంటే మన ఇండియాకి వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ. ఇప్పుడు జార్జియా వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ NCEకి ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ. అలా ప్రతి కంట్రీకి ఒక ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. ఆ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో మన స్టూడెంట్ క్రెడెన్షియల్స్ రికార్డ్ అయి ఉండాలని చెప్తున్నది. ఎందుకంటే ఒకవేళ యూనివర్సిటీకి ఏమన్నా ఇబ్బందులు అయి ఉన్నా కానీ వీళ్ళ క్రెడెన్షియల్స్ మన ఆ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆర్ అదర్వైజ్ competent to grant license to practice at their respective jurisdiction of the country where the degree is awarded at par with the local students అని చెప్పి అంటే దీనికి సింపుల్ మీనింగ్ ఏంటంటే, అక్కడ ఆ కంట్రీ యొక్క స్టూడెంట్స్ మెడిసిన్ చదువుతారు కదా,
వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏ విధంగానైతే అవకాశం ఇస్తారో మన స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన చదువు వాళ్ళు నమ్మినప్పుడు మేము నమ్ముతామని ఇండియన్ గవర్నమెంట్ చెప్తున్నది. సో మీరు నమ్మనప్పుడు, మీరు చెప్పిన చదువు మీరు నమ్మకపోతే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు వచ్చి మా పేషెంట్స్ మీద వాళ్ళ ప్రయోగాలు చేస్తే పేషెంట్స్కు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇన్ని రూల్స్ ఖచ్చితంగా పెట్టింది. ఇవన్నీ రూల్స్ కూడా మంచిగానే చెప్పారు, బాగానే చెప్పారు. ఎందుకంటే ఈ రూల్స్ పెట్టకన్నా ముందు ఆ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్సు 4 years ఉంటుంది, 3 years ఉంటుంది, కొన్ని 2 years ఇక్కడ 2 years అక్కడ, ఇంటర్న్షిప్ లేకుండా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏది పడుతుంది, తర్వాత అసలు కాలేజ్ ఉన్నదా లేదా, దాని ప్రొఫెషన్ రెగ్యులేటర్ వాళ్ళు రికార్డ్ అయిందా లేదా, ఏది లేకుండా చదివేసేవారు. కానీ ఇప్పుడు ఉన్న రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ అయినాయి. సో మన ఇండియా లాగా చదివితే ఏ కంట్రీ అయినా ఓకే, మన ఇండియా లాగా ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ లాగా కాకుండా వేరే విధంగా చదువుతా అంటే ఇక్కడ FMG రాయడానికి కానీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి కానీ ఇక్కడ ప్రాక్టీస్ PG కానీ చేయడానికి లేదు అని చెప్పింది. సో ఈ రూల్స్ రాగానే చాలా కంట్రీస్ అన్ని కూడా డిస్క్వాలిఫై అయిపోయినాయి. సో 14 కంట్రీస్ ఉన్న దానిలో దాదాపు 6 to 7 కంట్రీస్ వచ్చినాయి. సో అందులో డిస్క్వాలిఫై అయిన దానిలో ఫిలిప్పీన్స్ ఉండే, ఇంతకుముందు ఫిలిప్పీన్స్ చాలా మంది వెళ్ళి చదువుతుండే, ఇప్పుడు వెళ్ళి చదవట్లేదు. ఈవెన్ చైనా ఉండే, బంగ్లాదేశ్ ఉండే, ఇవన్నీ కూడా రూల్స్ క్వాలిఫై అవ్వట్లేదు. కాబట్టి అవన్నీ కూడా డిస్క్వాలిఫై అయినాయి. ఏదైతే మిగిలిన కంట్రీస్ ఉన్నాయో అందులో ఏది బాగుంటుందని చూస్ చేసుకోవడమే స్టూడెంట్స్కు పేరెంట్స్కు వాళ్ళ దగ్గర పెద్ద టాస్క్. సో ఆ విషయంలో వాళ్ళకు పూర్తి అవగాహన ఇస్తాం. అంటే ఈ రూల్స్ సాటిస్ఫై చేసినంత మాత్రాన అది సేఫ్టీ సెక్యూరిటీకి ఉన్న రూల్స్కి సంబంధం లేదు. సో సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫేర్ ఎంత అవుతుంది, అక్కడ ఆ కంట్రీని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, ఎంతమంది పాస్ అవుట్ అయ్యొచ్చు, లేకపోతే పాస్ కాకపోతే అక్కడ ఆ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుందా, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ బాగుందా, సో ఇవన్నీ బాగున్నదా అని వాళ్ళకి అన్ని విధాలా వెరిఫై చేయించి, కావాలంటే విత్ రెఫరెన్స్తో సహా మేము ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, www.dms.org అనేది అఫీషియల్ వెబ్సైట్. అంటే WHO రికగ్నైజ్ చేసిన తర్వాత మన ECFMG USA కానీ, డానిష్ పేషెంట్ అథారిటీ కానీ, MCC కెనడా కానీ ఇవన్నీ స్పాన్సర్ చేసిన WFME అండ్ ఫేమర్ మెయింటైన్ చేస్తున్న లిస్ట్ వచ్చేసి www.dms.org. అది వరల్డ్ మొత్తం కూడా మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన, మెడికల్ కాలేజ్ సంబంధించిన లిస్ట్ మొత్తం అందులో ఉంటుంది. సో ఆ అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళకు చూపించుకుంటూ, తర్వాత మన NMC ఏదైతే గెజెట్ ఇచ్చిందో దాన్ని కూడా వాళ్ళకు చూపించుకుంటూ, ఆ విధంగా మన కంట్రీకి ఏ రిక్వైర్మెంట్ ఉంది, మనం వెళ్ళి చదువుతున్న కంట్రీకి అది ప్రొవైడ్ చేస్తున్నది ఏంటి, మళ్ళీ ఇండియన్ ఎంబసీ ఆ కంట్రీలో ఉన్న ఇండియన్ ఎంబసీ ఏం చెప్తున్నది, దానికి సంబంధించి అన్ని విషయాలు పూర్తి అవగాహన కల్పించిన తర్వాత మాత్రమే స్టూడెంట్ చూస్ చేసుకునే అవకాశం ఇస్తాం. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు అయిపోయేంత వరకు కూడా వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. సో మా పాప కానీ బాబు కానీ వ్యాలిడ్ డిగ్రీ చదువుతున్నది, అక్కడ చదువుతున్న రోజులు సేఫ్గా ఉన్నది, చదువుతున్న రోజులు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుతున్నారు, అయిపోయిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి ఇండియాలో ప్రాక్టీస్ కానీ PG కానీ చేయడానికి మా పాపకు అర్హత ఉన్నది అన్న ఒక ధీమా కల్పించిన తర్వాతనే మేము అడ్మిషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. సో ఇందాక అడిగిన మీరు క్వశ్చన్కి ఆన్సర్ ప్రకారము స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి వాళ్ళకు అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టల్, అటెస్టేషన్, ట్రాన్స్లేషన్, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, ఇన్సూరెన్స్ ఇవన్నీ చేసి వీసా వచ్చిన తర్వాత టికెట్ బుక్ చేయించిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొని ఒకటే గ్రూప్ లాగా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు హాస్టల్లో వాళ్ళకు గర్ల్స్ హాస్టల్కు గర్ల్స్ని, బాయ్స్ హాస్టల్లో బాయ్స్ని సెటప్ చేసిన తర్వాత అక్కడున్న మా టీంకు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి, సో మొత్తం అన్ని చూసుకున్న తర్వాత మేము వస్తాం. సో ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ప్రతి మంత్ కూడా మేము కూడా విజిట్ చేయడం, తర్వాత మా కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అక్కడ అందరూ కూడా ఆంధ్ర కుక్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. డైలీ కూడా సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. సో దట్ మేము వెళ్ళిన ప్రతిసారి కూడా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే యూనివర్సిటీ లెవెల్లో సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేయడం, తర్వాత హాస్టల్లో మీటింగ్ పెట్టి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫుడ్ విషయంలో కానీ, లేకపోతే ఫుడ్ టైం కానీ, మెనూ కానీ, దానికి సంబంధించిన మీటింగ్ పెట్టి అంత సాటిస్ఫై అయిన తర్వాత మనం తిరిగి రావడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ అంటే వాళ్ళు స్టూడెంట్ పేరెంట్ మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి అయిపోయేంత వరకు పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. ఇది 100% గ్యారంటీ, దానిలో ఎటువంటి అనుమానం లేదండి. సో నేను ఇక్కడికి వచ్చే ముందు MBBS అబ్రాడ్ అనగానే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనే ఎందుకబ్బా వస్తుంది అనుకున్నాను. ఏంటో అసలు కులంకుశంగా తేల్చుకోవాలనుకున్నాను. క్రిస్టల్ క్లియర్గా చెప్పారు సార్. ఇప్పుడు MBBS అబ్రాడ్ అంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎందుకు అన్నదానికి. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. నమస్కారం.